దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని కొరకు సమర్పించుకున్న వారిలో కనిపించేటువంటి గుర్తులు ఏంటి అనేది ఈరోజు మనం టాపిక్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఒక అధికారి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు. ఏంటంటే, అయ్యా సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసులుగా మారాలంటే నేనేం చెయ్యాలి అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నప్పుడు ప్రభువారు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అబద్ధం ఆడద్దు, నువ్వు దొంగలించవద్దు, నువ్వు వ్యభిచరించవద్దు, నువ్వు మరి అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు అని ఈ విధంగా ఆజ్ఞలన్నింటినీ కూడా మరి ప్రభువారు ఆయనతో చెప్పడం జరుగుతుంది. అయితే అతను అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుండి కూడా మరి నా చిన్నతనం నుండి నా బాల్యం నుండి కూడా ఇవన్నీ నేను చేస్తున్నాను అని అతను సెలవిస్తాడు. అయితే ప్రభువారు అతనితో అంటారు, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేంటంటే, నీవు నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్తారు. మరి ఆ ఒక్క మాట విన్నప్పుడు ఆ అధికారి చాలా వ్యసనపడి అంటే తనలో తాను మరి అన్నట్టుగా అతను బాధపడ్డాడంట, కొంచెం నిరాశ చెంది మరి అతనికి ఆ మాట సహించుకోలేకపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ వ్యక్తి వెంబడించలేదు. హల్లెలూయా. మరి ఈ యొక్క సందర్భము మీ అందరికీ తెలిసిందే. నేను ఈ వాక్యాన్ని మరలా మీకు చూపించదలచలేదు, కానీ దీన్ని కేవలము ఓవరాల్గా మీకు నేను పైపైన వివరిస్తున్నాను. అయితే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి లోపము ఏంటనేది మనందరికీ తెలిసిందే. అతను తన యొక్క ఆస్తిని అమ్మి బేదలకిచ్చి ప్రభువారిని వెంబడించలేకపోయాడు. అయితే ఇతను అడిగిన విషయం ఏంటంటే, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. నిత్య జీవము అనేది మరి మనకు ప్రభువారు ఇచ్చినటువంటి ఒక బహుమానం లాంటిదండి. హల్లెలూయా. నిత్య జీవము అనేది ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఒక బహుమానం. ఎవరైతే మరి కుమారుణ్ణి, అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతారో, విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు అని యోహాను సువార్తలో మనకు వ్రాయబడింది. మరి ఇతను అడుగుతున్నాడు, అక్కడ నేను వారసుడిగా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. మరి వారసత్వము అనేది ఎప్పుడు వస్తుందండి? ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని తదనంతరము అతని కుమారుడు లేదా అతని కుమార్తె వారసత్వాన్ని పొందుకుంటారు. దానికి మనము ఏమి చేయాల్సిన అవసరం లేదు, దాని కొరకు మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. వారసత్వము అనేది మన పూర్వీకులు మనకు విడిచిపెట్టి వెళ్ళేటువంటి ఒక బహుమానం లాంటిది. అది వారి తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. దాని కొరకు మనం ఏం కష్టపడనక్కర్లా. అయితే ఇతను నేను నిత్య జీవానిలో వారసుడుగా ఉండాలి అని అడుగుతున్నాడు, కానీ మరి ఇతను ప్రభువారు చెప్పిన మాటను చేయట్లేదు. హల్లెలూయా. మరి ఇతను ప్రభువారు చెప్పారు, నువ్వు వ్యభిచరించొద్దు, దొంగలించవద్దు, అబద్ధం ఆడద్దు, నువ్వు పొరుగువారిదేది నువ్వు ఆశించొద్దంటే ఇవన్నీ నేను చెయ్యను, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుండి అని అంటే, ఇది ధర్మశాస్త్రం ప్రకారము ఇది వేరొక వ్యక్తికి మనము చేయాల్సినటువంటి కార్యాలు. అవునా అండి? వ్యభిచరించడం అని అంటే ఒక వ్యక్తిని మనం వ్యభిచరించకూడదు. అబద్ధం ఆడద్దు అంటే ఇతరులతో మనం అబద్ధం ఆడకూడదు. దొంగలించొద్దంటే ఇతరుల వస్తువులు మనం దొంగలించకూడదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దంటే మన నోట్లో మనము చెయ్యని విషయాల గురించి అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదు. ఇవన్నీ కూడా రెండవ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. అయితే వ్యక్తిగతంగా మన అంతరంగంగా మనము చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే, ఏ విషయంలో మనము వెల చెల్లించాలంటే మన యొక్క సమర్పణలో వెన చెల్లించాలి.
అర్థమవుతుంది అంటే ఇప్పుడు నేను మీకు టాపిక్ దగ్గరికి వచ్చాను. సమర్పణ. మన యొక్క సమర్పణలో మనము వెల చెల్లించాలి. ఈ నిత్య జీవము, ఈ వారసత్వము అనేది మనము వెల చెల్లించకపోయినా సరే మనము పొందుకుంటాం. కానీ ఈ సమర్పణ అనేది ఏదైతే ఉందో, దేవుడి కొరకు మనం సమర్పించుకోవడం అనేది ఏదైతే ఉందో దానికి మనము వెల చెల్లించాలి. దానికి మనము తగినంత ప్రైస్ని దేవదేవునికి మనము ఇవ్వాలి. అప్పుడే మనము ఆ యొక్క సమర్పణ కలిగి ఉన్న జీవితాన్ని మనము కలిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఇతన్ని ప్రభువారు అడుగుతారు, నీ యొక్క ఆస్తిని నువ్వు అమ్మి నువ్వు నన్ను వెంబడించు అని చెప్తుంటే ఇతను ఆ మాటలకు సహించలేక అక్కడికక్కడే మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే అతను ఇతరులతో మరి చేయవలసినటువంటి కార్యాల విషయాల్లో బహుశా అతను నమ్మకస్తుడుగా ఉన్నప్పటికీ తన అంతరంగంగా అంటే దేవుడితో సహవాసము చేసేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయంలో మాత్రం అతను సరిగా లేడు. అర్థమవుతుందండి. చాలామంది మరి ఈ రోజుల్లో నామకార్థపు భక్తి అంటారు కదా, నామకార్థపు క్రైస్తవ్యము అంటే మరి మందిరానికి క్రమం తప్పకుండా రావడము, దశమభాగం ఇచ్చేయడము, బల్లలో పాల్గొనడము, మరి తర్వాత రోజుకి కనీసం 1 లేదా 2 సార్లు వాక్యం చదువుకోవడము, తర్వాత ఉపవాస ప్రార్థనలు చేసుకోవడము, వారానికి ఒక్కసారైనా. ఇదంతా కూడా ఏమంటారంటే నామకార్థంగా చేసేటువంటి కార్యాలు. ఇవి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి అన్న తర్వాత చేసేటువంటి విషయము. కానీ అంతరంగంగా నీకు దేవునికి మధ్యలో ఉండేటువంటి ఆ సహవాసం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాముఖ్యమైనది. దానినే సమర్పణ అంటారు. దానినే మరి దేవునికి నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవడము అని అంటారు. సమర్పణలో మనము ఏం చేయాలి అని అంటే దేవునికి నచ్చినట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. దేవునికి నచ్చినట్లుగా మన యొక్క మార్గాలను ఆయన వైపుకు త్రెప్పాలి. అప్పుడు నిజమైన సమర్పణ కలిగిన వారుగా మనము జీవిస్తాము. ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ్య జీవితానికి నాంది, ఒక ఫౌండేషన్ ఏంటంటే దేవునికి నచ్చినట్లుగా మనల్ని మనము మౌల్డ్ చేసుకోవడము, దేవునికి నచ్చినట్లుగా మన యొక్క జీవితాలను మలుచుకోవడం, దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండడము సమర్పణ అనే దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అండి. అయితే ఈ వ్యక్తి దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధం లేదు, కానీ ఒక నామకార్థపు భక్తిని తన యొక్క చిన్నతనం నుండి ఆచరిస్తున్నాడు. కాబట్టే అతనికి దేవునితో సహవాసం లేకపోవడం వల్ల, దేవునితో వ్యక్తిగత సంబంధం అతని జీవితంలో లేకపోవడం వల్ల ఆ మాటను అతను తట్టుకోలేకపోయాడు. అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది? ఆ మాటను అతను తట్టుకోలేకపోయాడంట, ఆ మాటను అతను భరించలేకపోయాడు. అందుకనే అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మరలా అతను గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఏమయ్యాడో అనేది వ్రాయబడలేదు. అయితే ప్రభువారు చెప్తారు, ధనవంతులు పరలోక రాజ్యాల్లో ప్రవేశించడము చాలా కష్టము అని. ఒక వ్యక్తికి దేవుడి పైన కన్నా కూడా ధనము పైన, తన యొక్క ఆస్తిపాస్తుల పైన, లేకపోతే వాటిపైన వీటిపైన మమకారం కనుక ఉంటే, ఆ వాటిపైన ఎక్కువ ఆసక్తి కనుక ఉంటే మరి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొంచెం కష్టతరం అవుతుంది అని ప్రభువారు సెలవిస్తున్నారు. అయితే ఈరోజు మీరు సమర్పించుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారా? దేవుని కొరకు ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? అయితే కొన్ని గుర్తులు ఈరోజు మనము ఒక్కసారి ధ్యానించుకుందాం. సమర్పించుకున్న వారు అసలు ఎలాగుండాలి, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు మనము ఒకసారి ఈరోజు స్టడీ చేద్దామండి. అయితే పౌలు భక్తుడు మనము ఒక ఆధ్యాత్మిక జీవితంలో మనము బలముగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి మాటను ఆయన ఇక్కడ చెప్తున్నారండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు ఒకసారి మనము ధ్యానించుకుందాం. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున
మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును ఏర్పరచుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందరు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సమర్పించుకున్నప్పుడు ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి ఆ ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, ఆ వ్యక్తి ఎలాగుంటాడంటేనంట ప్రత్యేకముగా జీవిస్తాడంటండి. హల్లెలూయా. ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని అతను కలిగి ఉంటాడు. ప్రతి విషయంలో కూడా మరి ఇన్వాల్వ్ అయిపోవడము, మరి లోకంలో అతను కలిసిపోవడము, లోకపరమైనటువంటి కార్యాలలో మరి పాలిభాగస్తుడు పాలిభాగస్తురాలు అయిపోవడము, ప్రతి చోట కూడా మనము నివసించడము అనేది మరి ఒక సమర్పించుకున్నటువంటి వ్యక్తిలో ఇలాంటి లక్షణాలు ఉండవండి. ఒక సమర్పించుకున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, వారు అందరికీ కూడా ప్రత్యేకమై ఉండి జీవిస్తారు. హల్లెలూయా. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసితో పాలు ఎక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏంటి పొందిక? మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. మీరు ఎప్పుడైతే క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారో, మీరు ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, అప్పుడు మనము దేవుని ఆలయమై ఉన్నామండి. హల్లెలూయా. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా మరి అది దేవుడికి సంబంధించినటువంటి అవయవము, దేవునికి సంబంధించినటువంటి భాగము. ఈ ఆలయాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక సమర్పించుకున్నటువంటి వ్యక్తి, ప్రభువా నేను నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నా ఒక బ్రతుకును నేను నీకు ఇస్తున్నానయ్యా అని చాలామంది మరి వారి యొక్క నోటితో ఒప్పుకుంటారు. కానీ నిజముగా మరి ఆ మాట యొక్క అర్థము ఎక్కడ తెలుస్తుందంటే, మనము బ్రతికి చూపించినప్పుడు మనకు అర్థమవుతుందండి నిజంగా ఈ వ్యక్తి సమర్పించుకున్నటువంటి వ్యక్తి అని. ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మనము లీడ్ చేయాలంట. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ మరి ఏది పడితే అది వాటిల్లో మనము పార్టిసిపేట్ అవ్వకూడదు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారండి. మరి ఆయన ఒక చక్కటి ఇవాంజలిజం చేస్తారు. మరి ఆయన సువార్తను ప్రకటిస్తారు. ఆయన పాస్టర్ కాదు, బట్ ఆయన ఒక సువార్థికుడు, ఒక ఇవాంజలిస్ట్. మరి ఆయన కొద్ది రోజుల క్రితం మరి నేను ఆయన్ని మరలా చూడడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆ ఇవాంజలిజం కన్నా కూడా వారి యొక్క పాత కాలపు మరి ఆ యొక్క క్రీస్తుని అంగీకరించక ముందు ఎవరెవరైతే స్నేహితులు ఉన్నారో, స్నేహితురాండ్రు ఉన్నారో, వాళ్ళందరినీ కలుసుకోవడంలో, వాళ్ళందరితో మరలా మింగిల్ అవుతూ, వాళ్ళ మధ్యలోనే సంచరిస్తూ, మరి వాళ్ళని తృప్తిపరచాలని, వాళ్ళని సంతోషింపచేయాలని, మరి దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క పరుగును పక్కన పెట్టి మరి ఆ బ్రదర్ అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక ఆదివారము ఒక ఇవాంజలిస్ట్ అనేవారు ఎలాగుండాలి, ఒక సువార్థికుడు అనేవారు ఎలాగుండాలి, ఒక నార్మల్ సాధారణమైనటువంటి విశ్వాసైనా సరే ఆదివారము కంపల్సరీగా మందిరంలోకి వెళ్ళి అటెండ్ అవుతారు. కానీ ఆ బ్రదరు మరి ఆయన మరి తన పాత స్నేహితుల్ని కలుసుకునేటువంటి ఆ ఒక ఇదిలో, ఆ పాత స్నేహితుల్ని గ్యాదర్ చేసేటువంటి విషయంలో ఆయన నిమగ్నమైపోయినప్పుడు నాకు చూసినప్పుడు చాలా మరి వేదన కలిగింది. ఇదేంటి ఈయన ఇలాగ అయిపోతున్నారు, ఇదేంటి ఈయన ఇలా సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నారు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చారు కదా, ఇలాగ ఎందుకు ఈయన సైడ్ అయిపోయారని చెప్పి మరి అది చూసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మనము దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు, దేవుని దగ్గర మనం నిబంధన చేసినప్పుడు ప్రభు అనుకుంటారు, ఈమె నా సొత్తు,
నేను పేరు పెట్టి ఈమెను నేను పిలిచున్నాను, ఇకపైన ఈమె నా సొత్తు, ఇతడు నా సొత్తు అని ప్రభువారు మనల్ని ఒక సొత్తుగా భావిస్తారండి. వీళ్ళు నాకు చెందిన వారు, నా ప్రజలు. మరి ఇక్కడ వాక్యంలో కూడా రాయబడింది, మీరు నా కుమారులు నా కుమార్తెలనై ఉంటారు. హల్లెలూయా. మనము ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. మనము ఆయన దాసులము, దాసురాండ్రము, పనివారము అని ప్రభు చెప్పట్లేదు. మనల్ని ఎలాగ సంబోధిస్తున్నారంటే, మీరు నా కుమారులు నా కుమార్తెలు. హల్లెలూయా. మనము ఒక రాజుకి కుమారుడిగా, ఒక కుమార్తెగా మనల్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనము ఎంత మరి ధన్యులమండి, ఎంత భాగ్యవంతులం. మన యొక్క జీవితము ప్రత్యేకించబడినటువంటి జీవితాలుగా మనం ఉండాలి. చూడండి, కొంతమంది మరి నేను గమనిస్తుంటాను, ఏది మరి ఒక ఇన్విటేషన్ వచ్చిందంటే చాలు, ఒక శుభలగ్న పత్రిక ఏదన్నా వచ్చిందంటే చాలు, మరి ప్రతి దానికి వెళ్ళిపోతుంటారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇక్కడికి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడా, ఇది నిజముగా దేవుడి యొక్క చిత్తమేనా, ఇది నిజముగా దేవుని యొక్క పిలుపేనా అనేది ఆలోచించరు. మీరు సమర్పించుకుంటున్నప్పుడు, దేవుని కోసం నిలబడతాను అని చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోండి, మీరు వారి నుండి బయటకు వెడలి రండి. అప్పుడు మీరు నిజంగా సమర్పించుకున్న వారి యొక్క జాబితాలో ఉన్నవారుగా ఉంటారు. హల్లెలూయా. మన యొక్క జీవితము చూసినప్పుడు మనల్ని వెతకాలండి జనాలు. ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు, ఏమయ్యారు అని మనల్ని వెతకాలి జనాలు. ఎప్పుడు అవైలబుల్గా ఉండడము, ఎప్పుడు కూడా మరి పిలిచిన వెంటనే నేనున్నాను అని చెప్పడము అనేది అది కరెక్ట్ కాదండి. అంటే నేను పూర్తిగా అందరినీ కట్ చేసేసుకోండి, నేను ఇక మీరు లోకంలోకి వెళ్ళొద్దు, చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. కొన్ని వ్యక్తుల దగ్గర, కొన్ని పరిస్థితుల దగ్గర మనము దాగి ఉండడము అనేది దేవుడి చిత్తము. హల్లెలూయా. మనము లోకంలో నుండి దేవుడు మనల్ని ఎంచుకున్నాడంట. మనము లోకం మధ్యలోకి మనం వెళ్ళాలి. అనేక పోరాటాలు, శ్రమలు, శోధనలు మనకు వస్తాయి. ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీతో ఉన్నాను అని ప్రభువారు మనకు తెలియచేస్తున్నారు. కానీ మనము లోకంలో నుండి వచ్చినప్పటికీ కూడా లోకముతో మనము కలవకూడదు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనము ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది దేవుని యొక్క చిత్తం కాదు. మీరు సమర్పించుకున్నప్పుడు, దేవుడి కోసం నిలబడతానని చెప్పినప్పుడు మీరు వాళ్ళకి వెడలి బయటికి రండి. అప్పుడు మీరు నిజముగా సమర్పించుకున్న వారిలో మరి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా, ఒక స్త్రీగా మీరు దేవుని దృష్టిలో ఒక మంచి స్థానాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మరి మరొక విషయం అండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒక్కసారి చూద్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఈ ఒక్క వచనం ఫస్ట్ మనము ధ్యానించుకుందామండి. ఆ తర్వాత 2వ వచనంలోకి వెళ్దాము. మొట్టమొదటిగా మరి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నారు, పరిశుద్ధము దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనండి అని దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన శరీరము అనేది ఆయనకు సజీవ యాగంగా అర్పించాలంటండి. మరి పాత నిబంధనలో బలులు అర్పించేవారు. మరి గొర్రెలని, పశువులని, వాటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి వారి యొక్క పాపములకు మరి పరిహారముగా వాటిని తీసుకెళ్ళి దహన బలులుగా మరి వాళ్ళు మందిరంలో, సమాజ మందిరంలో ఇచ్చేవారు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీ శరీరాన్ని నువ్వు సజీవ యాగంగా ఇచ్చేసే, నీ శరీరాన్ని దేవుడి కోసము నువ్వు సమర్పించుకో. నీ శరీరము ఇక అది నీది కాదు, ఇది క్రీస్తుది అన్నట్లుగా నువ్వు జీవించు అని మరి ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నారండి.
ఒకసారి ఒక సేవకులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారంట. మరి ఆయన ఆ విధంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వేశ్య ఆయనను పిలిచిందంట. అగస్టిన్, అగస్టిన్, ఇక్కడికి రా అని పిలుస్తుంటే అగస్టిన్ అనేటువంటి ఆ సేవకుడు పలకట్లేదంట ఎంతసేపటికి. అయితే ఇంకా ఆయన ఎంతసేపటికి పలకట్లేదని చెప్పి ఆవిడ ఆ వేశ్య ఎలాగ పిలుస్తుందంటే ఆయనను, అగస్టిన్, అగస్టిన్, నేను ఆమెను అని అలాగా ఆమె గురించి ఆయనకు తెలిసే విధంగా గుర్తుపడతాడేమో అన్నట్లుగా ఆయన పిలుస్తుందంట. అయితే మరి ఈ అగస్టిన్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు ఆమెవు కావచ్చు కానీ నేను అతనిని కాదు. యు ఆర్ షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నీవు ఆమెవు కావచ్చేమో కానీ నేను అతనిని కాదు. అంటే అంతకు మునుపు సెయింట్ అగస్టిన్ గారు ఆయన యొక్క యవ్వన కాలమును, ఆయన యొక్క శరీరమును వేశ్యల దగ్గర వెళ్ళి తన యొక్క శరీరాన్ని ఆయన పాడు చేసుకున్నాడు. ఆయన యొక్క యవ్వన కాలం అంతా కూడా తన శరీరాన్ని మరి కొన్ని భోగేచ్ఛల నిమిత్తము, కొన్ని పాపపు కార్యముల నిమిత్తము ఆయన పాడు చేసుకున్నాడు. అయితే తన తల్లి అయినటువంటి ఆ మోనిక అనేటువంటి ఆ ఒక్క తల్లి ద్వారా, తన యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా తన కుమారుడు అయినటువంటి అగస్టిన్ గారిని ఆమె రక్షించుకుంది క్రీస్తులో. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆయన జీవితము క్రీస్తుకి అప్పగించాడో, ఎప్పుడైతే క్రీస్తుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాడో, మరి ఆ రోజు నుంచి కూడా ఆయన ఆ వేశ్య దగ్గరకు మళ్ళీ వెళ్ళలేదు. ఆ పాపము జోలికి ఆయన మరల పోలేదు. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో చాలామంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా మరి పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేనటువంటి స్థితిలో అనేకులు ఉన్నారు ఈ రోజుల్లో. మరి బల్ల తీసుకునేటప్పుడు ప్రతి మాసము కూడా హోలీ కమ్యూనియన్లో, ప్రభువా నా శరీరాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా సమయాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని చెప్తారు. కానీ మరి మీ యొక్క శరీరముతో ఎన్నో మార్లు మరలా అదే పాపంలోనికి బహుశా మీరు వెళ్ళిపోయారేమో. ఎన్నో మార్లు ఆ చేసిన పాపమునే మరలా మీ శరీరముతో మీరు చేయుచున్నారేమో, మీ కళ్ళతో మీరు చేయుచున్నారేమో, మీ నోటితో మీరు ఆ యొక్క పాపాన్ని ప్రకటిస్తున్నారేమో. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఒక సమర్పించుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి అప్పగించేసుకోవాలి. ఇట్టి సేవ నీకు యుక్తమైనది, నీకు అది మేలైనది అని ప్రభువారు తెలియచేస్తున్నారండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచున్నాడు. నువ్వు దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఈ శరీరము అనేది ఇక నీది కాదు, ఈ యొక్క కన్నులు అనేవి నీవి కాదు, ఈ చేతులు అనేవి నీవి కాదు, ఇది పూర్తిగా కూడా దేవునికి సంబంధించినది. ఇది ఒక దేవుని ఆలయము. ఈ దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేయకూడదు. నువ్వు మరలా నువ్వు పాపము చేయకుండా ఉండాలి అని అంటే క్రీస్తుకి నిన్ను నీవు సబ్మిట్ చేసుకో. మరి ఈరోజే సామర్థ్యము ఆయన కలిగిస్తాడండి మనకు. ఎలాగ మన యొక్క శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలనేది ప్రభువారు మనకు నేర్పిస్తారు. నేను రక్షింపబడిన తర్వాత కూడా కొద్ది రోజులు మరి ఈ టీవీలో వచ్చేటువంటి ఆ సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, కొన్ని చూశాను నేను. అయితే ఎందుకో నా హృదయము నొప్పించబడుతుంది అవన్నీ చూస్తున్నప్పుడు. అప్పటికి నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు. కానీ ప్రభువారు చెప్తున్నారు, నువ్వు బాప్తిస్మం తీసుకో అని చెప్తున్నప్పుడు నా ఒక్క శరీరం అంటుంది, నువ్వు ఒక్కసారి బాప్తిస్మం తీసుకుంటే ఇక మరి అన్నటికీ ఈ సినిమాలు, సీరియల్స్ ఇలాంటివన్నీ నువ్వు చూడకూడదు. కొద్ది రోజులు వెయిట్ చేయి అని చెప్పి నా శరీరము నన్ను వెనక్కి లాగుతుంది. కానీ నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు మాత్రం అంటున్నాడు, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, నిత్య జీవంలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే కనుక ముందుగా నువ్వు రక్షణలోకి వెళ్ళు, బాప్తిస్మం తీసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మాట్లాడుతున్నారు.
అయితే నేను నా శరీరానికి కాదు కానీ నాలో ఉన్నటువంటి ఆ ఆత్మ స్వరమునకు నేను లోబడ్డానండి మొత్తానికి. మరి లోబడి 2014 సంవత్సరంలో 2014 సంవత్సరంలో ఏప్రిల్ మాసం గుడ్ ఫ్రైడే రోజు మరి నేను దేవుని యొక్క మహాకృపను బట్టి బాప్తిస్మం తీసుకున్నాను. మరి ఏ రోజైతే నేను బాప్తిస్మం తీసుకున్నానో ఆ రోజు నేను దేవునికి నన్ను నేను సబ్మిట్ చేసుకున్నాను. నన్ను నేను పూర్తిగా మరి దేవునికి అప్పగించుకున్నాను. అయ్యా, మరి కళ్ళతో నేను ఇంకా ఆ సినిమాలు కానీ ఆ సీరియల్స్ కానీ నేను ఏది చూడనయ్యా. ఇదిగో నేను ఇంతకాలం ఏదైతే చేశానో అది నాకు తెలియక నా ఒక కంట్రోల్ లేక నేను చేశాను. కానీ ఇప్పటి నుండి నేను అవన్నీ చేయను. నువ్వు నాకు దయచేసి సహాయం చేయవా అని ప్రభువు వద్ద నేను ఒక నిబంధన చేసుకున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాను. మరి ఆ రోజు నుంచి కూడా నేను ఆ ఒక పిచ్చి పిచ్చి సీరియల్స్ వెనక కానీ సినిమాల వెనక కానీ నేను వెళ్ళలేదండి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎప్పటికప్పుడు కాపాడారు. హల్లెలూయా. మనము సమర్పించుకుంటున్నప్పుడు దేవునికి మనము లోబడాలి. పరిశుద్ధాత్మ దేవునికి మన యొక్క శరీరం పైన కంట్రోల్ ఇవ్వాలి. చాలామందికి మరి వారి యొక్క ఇంద్రియ నిగ్రహాల మీద కంట్రోల్ ఉండదండి. వారి యొక్క కంటి మీద కానీ, వారి నోటి మీద కానీ, వారి యొక్క మాటల మీద కానీ, వారి యొక్క నడతల మీద కానీ వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఎందుకు కంట్రోల్ ఉండదు అంటే దేవునిని వారి యొక్క శరీరం పైన కంట్రోల్ చేయడానికి వారు దేవునిని ఆహ్వానించకపోవటం వలన. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయనను మీరు ఆహ్వానించండి మీ జీవితంలోనికి. మీరు ఒక సమర్పణ కలిగినటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని మీరు కనుక కలిగి ఉండాలి అని అంటే కనుక, ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అడగండి. అయ్యా, నా ఒక్క శరీరం పైన కంట్రోల్ ఈ రోజు నుంచి నువ్వు తీసుకో, ఈ రోజు నుంచి నువ్వు ఉండు, ఈ రోజు నుంచి ఆత్మానుసారంగా నేను నడిచే విధంగా నాకు సహాయం చేయి అని మీరు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారండి. ఆ ఆత్మ దేవుడు మిమ్మల్ని మీ యొక్క ఇంద్రియ నిగ్రహాలను కాపాడుకునే విధంగా ఒక శక్తి కలిగినటువంటి ఆత్మను ప్రభువారు మీకు ఇస్తారు. మీరు మీ యొక్క వ్యసనాలపైన, మీ యొక్క పాపపు ఇచ్చలపైన జయాన్ని పొందుకోవాలంటే ఒకటే ఒక్క ఆయుధము, ప్రార్థన, విశ్వాసము, వాక్యం అండి. హల్లెలూయా. విశ్వాసం మనకు కావాలి. నేను ఖచ్చితంగా దీన్ని జయించగలను, నేను ఖచ్చితంగా దీంట్లో నుండి బయటికి రాగలను, నేను నా దేవునికి ఇష్టమైన యాగముగా నేను ఉంటాను అని మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి. దేవుడి దగ్గర మిమ్మల్ని మీరు మరి బలపరుచుకోండి. మీకు మీరే తప్పకుండా మీరు మీ శరీరాన్ని జయిస్తారు. మీ శరీరంలో నుండి వస్తున్నటువంటి ఆ ఇచ్చలు కావచ్చు, ఆ మరి శరీరక పరమైనటువంటి ఆ కార్యాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మీరు జయిస్తారు. హల్లెలూయా. మరి ఇంకొక మాట మనము చదువుదామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడింది, శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీ యొక్క శరీర ఇచ్చలను సిలువ వేస్తారో, మీ యొక్క శరీరపు కోరికలను మీరు సిలువ వేస్తారో, అప్పుడు మీరు ఇంకా ఆ పాపం జోలికి మీరు ఇంక వెళ్ళలేరండి. హల్లెలూయా. ఈ యొక్క కళ్ళు, ఈ యొక్క చెవులు ఇవి నావి కాదు, ఇది దేవునిది అని మీరు గుర్తిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాటి మాటికి బయలుపరుస్తారు. ఇది నువ్వు కూర్చునే స్థలం కాదు, ఇది నువ్వు చూడవలసినటువంటి సమయం కాదు, ఇది నువ్వు మాట్లాడవలసినటువంటి మాట కాదు, నువ్వు ఇక్కడ నుండి లేచి వెళ్ళిపో,
నువ్వు ఈ యొక్క వ్యక్తులతో నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఈ వ్యక్తిని తప్పుగా చూస్తున్నావు, చూడొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మాటి మాటికి మిమ్మల్ని హెచ్చరిస్తాడండి. మరి నేను రక్షించబడిన తర్వాత చాలాసార్లు మరి ఇప్పటికీ కూడా అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎక్కడైనా తప్పైన స్థలంలో నిలబడుతున్నా, కూర్చుంటున్నా, నేను ఏదైనా మరి ఆయనకు అవిధేయంగా నేను ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఏదైనా ఉంటే వెంటనే నన్ను అలర్ట్ చేస్తారండి. ఇది తప్పు, ఇది సరైన ప్రాంతము కాదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు అని నాకు ముందే చెప్తారు. మరి కొంతమంది వ్యక్తులు మన జీవితంలో కలుసుకుంటాం. మనకు తెలీదు అతని యొక్క హృదయంలో ఎలాంటి మనస్తత్వంతో మనతో మాట్లాడుతున్నారు అని. కానీ నువ్వు పూర్తిగా పరిశుద్ధాత్మ దేవునికి కనుక నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకుంటే, నిన్ను నువ్వు ఆయనకు నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించుకుంటే కనుక ఆ వ్యక్తి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడినా సరే నువ్వు అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. ఇతను నాకు హాని చేయడానికే నాతో మాట్లాడుతున్నాడు, ఇతను నన్ను మోసగించడానికే నా దగ్గరికి వచ్చాడు, ఇతను నన్ను ట్రాప్ చేయడానికే నా దగ్గరికి వచ్చాడు, ఇక పైన ఇతనితో నేను మాట్లాడకూడదు, ఈమెతో నేను మాట్లాడకూడదు అనేటువంటి ఒక వివేచన కలిగినటువంటి ఆత్మ నీలోనికి ప్రవేశించబడుతుంది. ఎప్పుడు అంటే నువ్వు నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి నువ్వు అప్పగించుకుంటున్నప్పుడు. మరి ఈరోజే మీ శరీరాన్ని ఆయనకు సజీవ యాగముగా అప్పగించండి. హల్లెలూయా. మీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు అప్పగించండి. ప్రభువా, ఈ శరీరాన్ని నువ్వు తీసుకో, నువ్వు కంట్రోల్లోకి తీసుకో. మరి రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన ఏ విధంగా మరణించారో మనము కూడా ఆయనతో పాటుగా మరణించామంటండి. మన యొక్క పాత జీవితపు తాలూకు ఆ శరీర ఇచ్చలు కావచ్చు, ఆ కోరికలు కావచ్చు, ఆయన మరణంతో పాటు మనము కూడా మరణించామని వాక్యం రాయబడింది. మరి ఆయన ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో మరణాన్ని జయించి, మనము కూడా మన యొక్క పాత జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని జయించి తిరిగి మరలా మనము ఒక క్రొత్త జీవితంలోనికి, ఒక క్రొత్త సృష్టిలోనికి మనము పునరుద్ధానులై తిరిగి లేచాం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఇప్పుడు నుండి క్రీస్తునందున్న వారు ఒక నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టి మీరందరూ కూడా. పాతవి గతించిపోయినాయి, ఇదిగో సమస్తము క్రొత్తవైపోయినాయి. ఇంకా మీ జీవితంలో పాతవి అనేది లేవండి. పాత జీవితపు తాలూకు సంగతులు ఇక పైన ఏది మీ లైఫ్లో ఉండకూడదు. ఏదైతే మరి మీరు క్రీస్తుని ఎరగనప్పుడు చేశారో అవి ఇక పైన ఇప్పుడు మీరు చేయకూడదు, చేయలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు నూతన సృష్టి. హల్లెలూయా. ఇప్పుడు మీరు క్రీస్తులో జీవించుచున్నారు, క్రీస్తు మీలో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు అని మీరు ఎప్పుడు అనుకోండి. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నారు, క్రీస్తు నా పైన ఉన్నారు, క్రీస్తు నా చుట్టూ ఆవరించున్నారు. ఇక నేను ఎప్పటికీ పాపం చేయలేను, ఇది నాకు తగదు అని మీకు మీరుగా మిమ్మల్ని మీరు బలపరుచుకోనండి. హల్లెలూయా. మరి సమర్పించుకున్న వారిలో ఉన్నటువంటి గుర్తు ఏంటంటే వారి శరీరాలని వాళ్ళు దేవునికి సజీవ యాగంగా అర్పించుకుంటారు. మరి ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఆ 2వ మాటను కూడా మనం చదువుదామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక మాట నేను చెప్తున్నాను. లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుతారు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించుకుంటామో మన మనస్సు కూడా మారి రూపాంతరం పొందుతుంది అంటండి. అర్థమవుతుందా మీకు? నేను ఎప్పుడు మీ ఈ యొక్క ప్రసంగాల్లో ఎక్కువగా చెప్పేది ఏంటంటే, అద్భుతము అనేది భౌతికంగా కాదండి మొదట ప్రారంభమయ్యేది, అంతరంగంగా ప్రారంభమవుతుంది. అద్భుతము, ఒక ఆశ్చర్యక్రియ, ఒక నూతన క్రియ ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే మన హృదయంలో, మన మనస్సులో ప్రారంభించబడుతుంది. మీ హృదయంలో మీరు క్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా చూస్తున్నారు,
మీరు క్రీస్తు ప్రభు వారిని ఎలాగ మీరు మీ మీ యొక్క జీవితంలో ఆయనను ట్రీట్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు మీ యొక్క హృదయంలో ఆయనను గురించి మీరు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, అదే మీ యొక్క విశ్వాసము అని చెప్పొచ్చు. హల్లెలూయా. చూడండి, మరి ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తను అనుకున్నది, ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని ఆమె అనుకుంది. మరి ఆమె మనసులో ఉన్న స్వస్థత కార్యం ఏంటంటే, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉందని ఆమె అనుకుంది. కాబట్టి వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా. మరి ఈ గుడ్డి భిక్షకుడు అనుకున్నాడు, ఆయన వచ్చి నన్ను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని అనుకున్నాడు. మరి ఆయన ఆ గుడ్డి భిక్షకుడు వెళ్ళి ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముట్టిన వెంటనే ఆయనకు స్వస్థత వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసంతో ప్రభు వారిని చూస్తారండి. మరి వారి యొక్క విశ్వాసము మొదట వారి హృదయంలో ప్రారంభించబడింది, వారి యొక్క మనస్సులో ప్రారంభించబడింది. ఎప్పుడైతే మీ మనస్సులు మారతాయో, మీ మనస్సులో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, మీ యొక్క విశ్వాసపు తాలూకు ఆ క్రియలు ఎప్పుడైతే మీరు పరిణితి చెందుతాయో, క్రీస్తును మీరు చూసేటువంటి విధానము మారుతుందో, అప్పుడు మీరు రూపాంతరం పొందుతారంట. మన జీవితాలలో మనము ఇంకా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి, ఇంకా మన జీవితంలో పాపాన్ని జయించలేకపోవడానికి కారణం ఏంటంటే, క్రీస్తుని మనము ఇంకను సంపూర్తిగా మన జీవితాల్లోనికి స్వీకరించలేదు. క్రీస్తుని ఇంకా సంపూర్తిగా మనము మన యొక్క హృదయంలోనికి ఆయనను అంగీకరించలేకపోవటమే. ఈ యొక్క సత్యము తెలియక, ఈ సీక్రెట్ తెలియక చాలామంది ఇంకా నేను ఒక పాపిని అని అనుకుంటూనే బ్రతుకుతున్నారండి. ఆయన ఎప్పుడైతే సిలువలో మరి సంపూర్తి చేశాడో, ఇది సమాప్తమైనది అని చెప్పారో, మరి ఆ రోజే మీ పాపములన్నీ కూడా సిలువలో కొట్టివేయబడినాయి. మీ యొక్క రోగములన్నీ కూడా ఆయన భరించారు, మీ వ్యసనములన్నింటినీ కూడా ఆయన భరించారు, మీ అప్పులన్నింటినీ ఆయన తొలగించాడు, మీ యొక్క వ్యాధి బాధలన్నింటి నుంచి ఆయన మిమ్మల్ని స్వస్థపరిచారు. ఏ రోజైతే సిలువలో ఆయన మరణించాడో, మరి ఆ రోజే మీకు విడుదల కలిగింది. మీ పాపాల నుంచి, మీ బాధకరమైనటువంటి పరిస్థితుల నుంచి, మీ రోగాల నుంచి మీకు విడుదల వచ్చింది. కానీ చాలామంది ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, నేను ఇంకా పాపంలోనే ఉన్నాను, నా జీవితం ఇంకా మరి బంధకాల్లోనే ఉంది, నా జీవితం ఇంకా కష్టాల్లోనే ఉంది అని అనుకుంటున్నారు. కాదండి, క్రీస్తులో అన్నీ సమాప్తమైపోయినాయి. ఆయన సిలువలో అన్నీ సమాప్తమైపోయి ఆయన విజయశీలుడిగా తిరిగి పునరుద్ధానుడే లేచాడు. ఎందుకు అంటే, మీరిప్పుడు స్వేచ్ఛగా జీవించడానికి, మీరిప్పుడు పాప విముక్తిగా మారి ఒక నూతన సృష్టిగా మీరు మారడానికి. మీరు ఎప్పుడైతే మీ మనస్సును మార్చుకుంటారో, మీరు ఎప్పుడైతే మీ యొక్క మనస్సులో క్రీస్తుని సంపూర్తిగా మీ హృదయంలోనికి అంగీకరిస్తారో, మరి ఆ రోజు మీరు ఒక నూతన సృష్టి. మీ జీవితంలో ఇక పైన పాతవి లేవు, ఏ శిక్షా విధియు లేదు మీ జీవితంలో. మీరు క్రీస్తులో కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నారు. దయచేసి మీ మనస్సులను మార్చుకోనండి. క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పుకోండి. క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోండి. క్రీస్తులో మనందరము కూడా కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నాము. ఒక నూతన సృష్టిగా మనం పిలువబడుతున్నాము. మన జీవితాల్లో మనము దాసురాండ్రగా మనము ప్రభువారు మనల్ని చూడట్లేదు. ఒక పాపి వలె మనల్ని ప్రభువారు చూడట్లేదు. ఆయన మనల్ని ఒక డాటర్ అండ్ సన్గా మనల్ని చూస్తున్నారు. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, సమర్పించుకున్న వారిలో ఉన్నటువంటి గుర్తులు ఏంటంటే, వారి యొక్క మనస్సును మార్చుకొని రూపాంతరం చెందుతారంట. వారి యొక్క మనస్సును మార్చుకొని, క్రీస్తు నా కొరకు అన్నింటినీ మరి సిలువలో భరించాడు కాబట్టి ఇకపైన ఏ పాపము, ఏ శాపము, ఏ యొక్క బంధకము నన్ను ఏలుబడి చేయలేదు, ఏ దారిద్రము నన్ను ఏలుబడి చేయలేదు, ఏ పేదరికము నన్ను ఏలుబడి చేయలేదు, ఏ ఒక్క మరి ఆ ఒక తరతరాల నుండి వస్తున్నటువంటి ఆ ఒక రోగాలు కావచ్చు, ఆ వ్యసనాలు కావచ్చు, అవి నన్ను ఏమీ చేయలేవు అనేటువంటి ఒక నిర్ధారణకు మీరు వచ్చేస్తారు. ఎప్పుడు అంటే, మీ మనస్సులను ప్రభువు వారికి ఇచ్చినప్పుడు.
మీ మనస్సును, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ప్రభువు వారికి మీరు సబ్మిట్ చేసినప్పుడు. హల్లెలూయా. మరి ఇంకొక మాట ఉందండి, ఇదే వచనంలో, దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకోండి అని ప్రభువు వారు చెప్తున్నారు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు. మరి సమర్పించుకున్న వారు ఏం చేస్తారంటే మీ యొక్క చిత్తాన్ని దేవుడికి లోపరుస్తారంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను నా చిత్తము కాదు నేను చేసేది, దేవుడి చిత్తం నేను చెయ్యాలి, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి, దేవుని చిత్తము ఏదై ఉన్నదో ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి ఆ చిత్తము నా జీవితంలో జరగాలి అనేటువంటి ఆశను మీరు కలిగి ఉంటారు. ఆ చిత్తము మిమ్మల్ని ఎలాగ నడిపిస్తుందంటే ప్రతి శోధనను జయించగలిగినటువంటి ఆ కృపను, అటువంటి ధైర్యమును మీకు అనుగ్రహిస్తుందండి. హల్లెలూయా. దేవుని చిత్తము మిమ్మల్ని సరైన మార్గాల్లోనికి నడిపిస్తుంది. దేవుని చిత్తము మిమ్మల్ని ఒక సరైన త్రోవలోనికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మరి ఇక్కడ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటండి దేవుడి చిత్తము ఏంటి మన జీవితాల్లో? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. మనము పరిశుద్ధులుగా జీవించాలి ఈ లోకంలో అని ప్రభువారు కోరుకుంటున్నారండి. మన జీవితాల్లో మరి జారత్వము అనేది మన లైఫ్లో ఉండకూడదని దేవుని యొక్క చిత్తమై ఉన్నదంట. నేను ఎలా పరిశుద్ధుడినే బ్రతికానో, నేను ఎలా పవిత్రంగా జీవించానో, నా బిడ్డలు కూడా ఈ లోకంలో అలాంటి ఒక పరిశుద్ధతను, అలాంటి ఒక పవిత్రతను కలిగి ఉండాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. అది దేవుని యొక్క చిత్తం అంట మన పట్ల. దయచేసి ప్రేమణ సోదరి సోదరులారా, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీరు జీవించండి. అప్పుడు మీ జీవితాల్లో దేవుడి చిత్తము అనేది సంపూర్తిగా నెరవేర్చబడుతుంది. ఈ లోకానికి వేరే బ్రతకండి, ఈ లోకంతో కలిసిపోవద్దు. ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా మీరు నడుచుకోనండి. ఎవరు ఇంటికి పిలిస్తే వారింటికి, లేకపోతే ఎవరు వారి యొక్క గ్యాదరింగ్స్లో పిలుస్తుంటే, లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి దయచేసి వెళ్ళొద్దు సహోదరిలారా. ప్రత్యేకంగా మరి స్త్రీలకు నేను చెప్తున్నాను, ఒక వైజ్ ఉమెన్ లాగా మనము ఉండాలి. ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీల వలె మనము ఉండాలి. మన యొక్క జాడలను కనుక్కోవడానికి మనుషులు మనల్ని వెతకాలండి. మనుషులు మనల్ని పట్టుకోవడానికి మరి వాళ్ళకు సమయం పట్టాలి. అలాగ మనము దేవుని దగ్గర సబ్మిట్ అయి జీవించాలి. ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో మనము కనబడము అనేది దేవుడి చిత్తం కాదు. మనము ఎక్కువగా మరి లోకంలో కలుస్తున్నప్పుడు, లోక వ్యక్తులతో మనం కలుస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఈ లోకపు మర్యాదలను మనము అనుసరించవలసిన అవసరతలు ఏర్పడతాయి. జారత్వంలోనికి వెళ్ళిపోతాము. తెలియకుండానే అపవిత్రమైనటువంటి కార్యాలు మన జీవితాల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుడి చిత్తాన్ని మీ జీవితంలో చేయడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి. సమర్పించుకున్న వారు దేవుడి చిత్తం వారి జీవితాల్లో జరగాలని వాళ్ళ యొక్క చిత్తాన్ని వదిలిపెట్టి దేవుడి చిత్తానికి జరుగుటకు వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటారు. ఈరోజు దేవుని చిత్తం మీ జీవితంలో జరగాలని కోరుకుంటే మీ చిత్తాన్ని విడిచిపెట్టి, మీ ఇష్టాలను విడిచిపెట్టి దేవుడి చిత్తం కోసం ముందుకెళ్ళండి. ఆయనకు లోబడండి, ఆయనకు విధేయులు అవ్వండి. మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం పొందటానికి ఆయన విధేయుడయ్యాడంటండి. ఆ శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయుడయ్యాడంట. ఎందుకు విధేయుడయ్యాడు అంటే అది తండ్రి చిత్తము. ఆయన ఈ లోకంలో శిలువ మరణం పొందటం అనేది తండ్రి చిత్తము నెరవేర్చడం కోసము. ఆయనకు ఇష్టము లేకపోయినప్పటికీ, ఆ అపవిత్రతను మోయలేకపోయినప్పటికీ కూడా తండ్రి చిత్తము నెరవేర్పు కొరకు ఆయన ఈ లోకంలో తండ్రికి విధేయుడై జీవించాడంట, శిలువ మరణం పొందాలని. మరి ఈరోజు క్రీస్తుని కలిగి ఉన్న నీవు, నేను ఒక పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించినప్పుడు ఈ లోకానికి మనము ఆదర్శంగా బ్రతుకుతాము. ఈ లోకంలో మనం ఒక ఇన్స్పిరేషన్ వలె ఉంటాము. ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము లీడ్ చేస్తాము. హల్లెలూయా.
విశ్వాసములో మనము ఎదుగుచున్నప్పుడు, అనుదినము వాక్యంతో మనల్ని మనం కట్టుకుంటున్నప్పుడు తప్పకుండా ఈ లోకపు జారత్వాల నుంచి మనం బయటికి రాగలుగుతాము. ఎక్కువగా దయచేసి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ఎక్కువగా చదవండి, ప్రార్థనలో ఎక్కువసేపు గడపండి. ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవించాలని దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్న వారైతే కనుక మరి తప్పకుండా కనీసము రోజుకి 3 గంటలైనా సరే మీ యొక్క ప్రార్థన జీవితాన్ని కాపాడుకోండి. ప్రియమైన సోదరి సోదరులారా, రోజుకి కనీసం ఒక 10 అధ్యాయాలైనా సరే వాక్యాన్ని చదవండి. 1 గంట సేపైనా సరే దేవుడితో ప్రార్థనలో గడపండి. మీ యొక్క ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడు చేసుకోవద్దు. ఒక్కరోజు కూడా క్రమము తప్పకుండా దేవుడితో మరి ఆ కలిసే విషయంలో, దేవునితో మిళితం అయ్యే విషయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దాన్ని మిస్ చేసుకోకండి. యెహోషువతో ప్రభువు వారు చెప్తారు, యెహోషువ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుట యందు బోధించుట యందు నువ్వు తప్పిపోకూడదు అని ప్రభువారు చెప్తున్నారు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి దయచేసి ప్రయత్నించండి. మీ యొక్క డైలీ ఆ యొక్క రొటీన్ ఏదైతే ఉందో, ఆ స్పిరిచువల్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు నమ్మకస్తులుగా దేవుని ఎదుట నిలిచినట్లయితే కనుక, నమ్మకస్తులుగా మీరు దేవుని ఎదుట ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు సమర్పించుకున్నందుకు, మీరు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికినందుకు దేవుడు మీకు ఒక ఖచ్చితమైనటువంటి బహుమానాన్ని మరి ఈ లోకంలో అందిస్తారండి. హల్లెలూయా. మీరు దేని కొరకైతే మరి మీ యొక్క సొంత లాభాలని మరి సొంత మరి ఆ యొక్క ఈవులను విడిచిపెట్టి దేవుడి కోసం మీరు సబ్మిట్ అయ్యారో అది దేవుడు ఎన్నడూ కూడా మరచిపోయేటువంటి దేవుడు కాదు. ప్రేమన్న సోదరి సోదరులారా, ఆయన మీరు ఏదైతే విడిచిపెట్టారో, ఈ లోకంలో మీరు ఏదైతే ఆయన కొరకు త్యాగం చేసుకుని సమర్పించుకున్నారో, దేని కొరకైతే మీరు శ్రమ పడ్డారో వాటన్నింటినీ కూడా ప్రభువు వారు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని గమనిస్తున్నారు. కాబట్టి మరి మీ సమర్పణ, మీ త్యాగము, మీ యొక్క డెడికేషన్ ఏదైతే ఉందో అది ఒక గొప్ప బహుమానాన్ని మోసుకొస్తుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఆ జీవ కిరీటాన్ని పొందుకొనుట కొరకు ఈ లోకంలో పరిగెడుతున్నాను అంటున్నాడు. నా పరుగు నేను కడముట్టించాను అంటున్నాడు. మనం ఆ జీవ కిరీటం కొరకు పరిగెత్తాలండి. ఈ లోకంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి పోరాటాలు వచ్చినా సరే నీలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్న వారందరూ చూడాలి అని అంటే కనుక నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకొని, నీ శరీరాన్ని సజీవయాగంగా అప్పగించుకొని, నీ మనస్సును రూపాంతరపరుచుకొని దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు చేసినప్పుడు నీలో ఉన్న క్రీస్తు బయటికి వస్తాడు. నీలో ఉన్న క్రీస్తు మరి నీ ద్వారా మహిమపరచబడతాడు. నీలో ఉన్న క్రీస్తు అద్భుతాలను ఈ లోకానికి నీ ద్వారా చూపిస్తాడు. నీలో ఉన్న క్రీస్తు మరి నీ ద్వారా అనేకులను అభిషేకిస్తారు. నీలో ఉన్న క్రీస్తు మరి నీ ద్వారా అనేకులను స్వస్థపరుస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడి సమాధానం ఉంటుంది. నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్తే మరి ఆ ప్రాంతంలో కావచ్చు, ఆ యొక్క ప్రెమిసెస్లో కావచ్చు, దురాత్మ శక్తులన్నీ పారిపోతాయి. మరి ఎలాంటి ఉపద్రవాలు మరి కలిగినప్పటికీ కూడా నీ వల్ల నీ చుట్టూన్న వాళ్ళందరూ కూడా మరి ఆ ఉపద్రవం నుండి తప్పించబడతారు. ఎందుకంటే ఒక సమర్పించుకున్నటువంటి వ్యక్తి ద్వారా, ఒక సమర్పణ కలిగినటువంటి ఒక స్త్రీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారండి. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జీవితము దేవునికి ఒక ఇంపైనటువంటి సువాసనలా ఉంటుంది, ఒక ఇష్టమైనటువంటి బలి యాగముగా ఉంటుంది. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, మరొక్కసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రిఫరెన్స్లన్నీ కూడా మీరు ధ్యానించండి. వీటిల్ని మరి మీరు మెడిటేట్ చేయండి. తప్పకుండా ప్రభువారు మీతో మాట్లాడతారు. ఇంకా ఎక్కడైనా ఏదైనా బలహీనతలు ఉంటే దయచేసి డిస్కరేజ్ అవ్వద్దు. ఆ బలహీనతల నుంచి విడిపించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోండి. క్రీస్తు మీలో ఉన్నాడు. మీరేదో పాపం చేశారు కాబట్టి, మీరేదో తప్పుగా ఉన్నారు కాబట్టి ఆయన మీ నుండి ఏమీ దూరం కాలేదండి. ఆయన మీలోనే ఉన్నాడు, ఆయన మీతోనే ఉన్నాడు. తప్పకుండా మరలా మిమ్మల్ని నూతనపరిచి ఆయనకు ఇష్టమైన పాత్రగా ఆయన మిమ్మల్ని రానున్న రోజుల్లో వాడుకుంటారు.
హల్లెలూయా. నేను పాపిని పాపిని పాపినని 100 సార్లు అనుకోవద్దు. దేవుని దగ్గర ఎలాంటి పాపమైనా సరే క్షమాపణ కలదు. ఎంత ఘోర పాపినైనా సరే ప్రభు వారు క్షమిస్తారు. దయచేసి మీ పాపాన్ని బట్టి దేవుడికి దూరం కావద్దు, కానీ దేవుని యొక్క పవిత్రతను బట్టి దేవుడికి దగ్గర అవ్వండి. ఆమెన్. మరి ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత మనందరి జీవితాల్లో మరి నేటి దినము నుండి ప్రారంభం అవునుగాక. పరిశుద్ధమైనటువంటి జీవితము, సమర్పణ కలిగినటువంటి జీవితము మనందరము జీవించదముగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మనందరము నడిచదముగాక. ఆమెన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా